సార్ ఒకసారి నాకు అన్ని కలిపి కూడా ఒకసారి ప్రైస్ ఎంత వస్తుందో చెప్పండి సార్. మనకి విల్లాకి ఎంత వస్తుంది, అలాగే మనకి ఈ విల్లాస్కి ఎంత వస్తుంది, 1 BHK 2 BHK. సో విల్లా వచ్చేసి మనం 165 స్క్వేర్ యార్డ్స్ లో 1250 SFT కడుతున్నాం సార్. సో అది వచ్చేసి 65 lakhs కి మనం సేల్ చేస్తున్నాం. ఓకే, దానికి రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 30,000 per month పే చేస్తున్నాం. అండ్ సెకండ్ మోడల్ వచ్చేసి 2 BHK సార్, 165 స్క్వేర్ యార్డ్స్ లో 750 SFT కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది. సో దానికి వచ్చేసి మనం 20,000 రెంటల్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తున్నాం, 45 lakhs సార్ అది. అండ్ 1 BHK వచ్చేసి సేమ్ 165 స్క్వేర్ యార్డ్స్లోనే 500 SFT వచ్చేసి కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది. అది మనం 39 lakhs సేల్ చేస్తున్నాం సార్. 10,000 మనం రెంటల్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ 3 మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, విత్ ఎమ్యూనిటీస్, ఫర్నిచరు, ఎలక్ట్రానిక్స్ అన్ని కలిపి ఇస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒకటే కస్టమర్ పే చేసుకోవాలి. సార్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను సార్. ఇక్కడ ఏముందని చెప్పి రెంటల్ ఇన్కమ్ వస్తుందని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందనేది నాకు తెలుసు, తెలియని వారి గురించి కూడా చెప్పండి సార్. ఇక్కడ రెంటల్ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేస్తారు మీరు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VRK ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి మంచి కనెక్టివిటీస్ తోటని మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అన్నది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త వివరణ మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. ఉదయ్ సార్ నంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చండి, మన ప్రాజెక్ట్ ముందు నుంచి బస్సు కూడా వెళ్తుంది. 24/7 కూడా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్తో పాటు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. మంచి ఫెసిలిటీస్ కూడా మనకి అతి సమీపంలోనే ఉంటుంది. అలాగే ది బెస్ట్ కనెక్టివిటీస్ అండ్ మంచి రెంటల్ ఇన్కమ్ అని కూడా చెప్పాను కదండి. ఈ రెంటల్ ఇన్కమ్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి కనెక్టివిటీస్ గురించి కూడా తెలుసుకుందాం అండి. ఆలేరు వచ్చేసి మనకి 1 kilometer ఉంటుంది. బస్ స్టాండ్ వచ్చేసి 1.5 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. అలాగే ఇప్పుడు మనం ఏదైతే రోడ్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి 100 feet రోడ్ అండి. ఈ 100 feet రోడ్కే మనకి ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేస్తున్న వారు వచ్చేసండి టీమ్ లైన్ ఇన్ఫ్రా ప్రైవేట్ డెవలప్మెంట్స్ వారు డెవలప్మెంట్ చేస్తున్నటువంటి టీమ్ లైన్ ఇకో రిసార్ట్స్ అండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ప్రజెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నట్టయితే ఓపెన్ ప్లాట్స్తో పాటు ఎవ్రీ మంత్ కూడా మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి రిసార్ట్స్ అనేది కూడా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేస్తున్నారండి. ఈ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా ఉదయ్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. నమస్తే వినయ్ గారు. సార్ బాగున్నారా సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సార్ నాకు ఈ ప్రాజెక్ట్లో నచ్చేది ఏంటంటే 100 feet రోడ్ ఒకటి ప్రాజెక్ట్ ముందు, ఇంకోటి ఏంటంటే మనకి ఆలేరుకి దగ్గర ఉంటుంది బస్ స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ కానీ, అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగుంటుంది. సార్ ఇది ప్రాజెక్ట్లో మనం గతంలో కూడా వీడియో చేసినాం సార్, మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంట్లో మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తూ మనకి రోడ్కి దగ్గర ఉండడం ఈ ప్రాజెక్ట్కి ఒక అడ్వాంటేజ్ సార్ ఇది. సార్ ఇది ప్రాజెక్ట్ వచ్చేసి ఓవరాల్ ఎన్ని ఏకర్స్ లేఅవుట్ అనేది మళ్ళీ ఒకసారి కూడా చెప్పండి సార్. సో వినయ్ గారు ఇది వచ్చేసి మనకి 13.5 acres లేఅవుట్ అండి. ఇది 13.5 acres. ఇందులో మనకి టోటల్ గా వచ్చేసి 186 plots వచ్చాయండి. సో మినిమం సైజ్ వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి 400 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. ఓకే, సో ఇందులో 165 నుంచి 400. ఎస్. ఓకే, సో ఇందులో మనం ఏంటంటే 2 విధాలుగా సేల్ చేస్తున్నామండి. ఎవరైనా ఓపెన్ ప్లాట్ కావాలంటే ఓన్గా ఓపెన్ ప్లాట్ తీసుకొని వాళ్ళు కట్టుకోవచ్చు. లేదా నాకు ఒక సెకండ్ ఇన్కమ్ కావాలి, రెంటల్ ఇన్కమ్ కావాలంటే మనం ఇందులో విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 1 BHK 2 BHK డూప్లెక్స్ విల్లాస్. సో అందులో కూడా రెంటల్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇది ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్ అనుకోవాలా సార్, లేకుంటే ఇది రిసార్ట్స్ ప్రాజెక్ట్ అనుకోవాలా? అంటే యాక్చువల్గా ఇందులో మనకి 185 ప్లాట్స్లలో ఒక 100 plots ఓన్గా తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో మనం ఏదైతే రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నామో దానికోసం సపరేట్గా ఒక 40 villas కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఓకే, సో రెగ్యులర్గా వచ్చి ఉండాలన్నా ఉండొచ్చు, లేదా నేను హైదరాబాద్లో ఉంటాను వీకెండ్స్లో వచ్చిపోయి ఉంటానన్నా కూడా ఉండొచ్చు. వీకెండ్ హోమ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు రెంటల్ లాగా అనుకున్నా కూడా వాళ్ళు కంపెనీకి ఇస్తే రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసి ఇస్తారు. కంపెనీ లీజ్ తీసుకొని ఎవ్రీ మంత్ వాళ్ళకి రెంట్ పే చేస్తుంది. అయితే సార్ లాస్ట్ వీడియోలో చేసినప్పుడు 1-2 కామెంట్స్ నాకు గుర్తుకున్నాయి కూడా అడుగుతాను సార్. వీళ్ళు చెప్తారు ఏమి చేసియ్యారు, జస్ట్ ఇది చెప్పడానికి సేల్స్ మార్కెటింగ్ టాక్టిక్స్ అని చెప్పేసి ఒకరు కామెంట్ చేసిర్రు. దాని గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. మీరు అన్నమాట ఏ విధంగా నిలబెట్టుకుంటారు అన్న సంగతి కూడా ఒకసారి చెప్పండి సార్. అంటే మనం ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కదండి. మనం యాదగిరిగుట్టలో ఆల్రెడీ GMR బృందావన్ అని చెప్పి లాస్ట్ 2.5 years నుంచి మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. 90% కంప్లీట్ అయిపోయింది. అక్కడ కూడా మనం రెంటల్ ఇన్కమ్ ఇస్తాం. 1 BHK and 2 BHK మనం అక్కడ స్టూడియో ఫ్లాట్స్ కట్టాము. లాస్ట్ 2.5 years నుంచి ఎవరైతే క్లయింట్స్ తీసుకున్నారో వాళ్ళకి మనం రెంట్లు ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ 3rd నుంచి 10th లోపల వాళ్ళకి అకౌంట్లో పడిపోతుంది. ఓకే, సో అక్కడ తీసుకున్న కస్టమర్స్ కూడా మనకి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారండి. సో మనకు అనుకోవచ్చు కంపెనీ గురించి బ్యాక్గ్రౌండ్, ఎప్పుడు కంపెనీ ఎక్కడ కట్టింది ఏందనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, కస్టమర్స్ అది ఫిజికల్గా విజిట్ చేసినప్పుడు తెలుసుకుంటారు. కాకపోతే సార్ దాని గురించి మీరు ఏమన్నా రెంటల్ అగ్రిమెంట్ కానీ ఇలాంటి ఏమన్నా ఇవ్వగలుగుతారా? లీజ్ అగ్రిమెంట్ ఇస్తున్నాము. లీజ్ అగ్రిమెంట్ ఇస్తాము. లీజ్ అగ్రిమెంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాం.
మనం ఎంత ఇస్తున్నాం ఏంటి అనేది మెన్షన్ చేస్తాము. అండ్ రెన్యువల్ కూడా ఉంటుంది లీజ్ అగ్రిమెంట్. ఓకే, అయితే ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతా సార్, ఇది లీజ్ అగ్రిమెంట్ ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది మనకి సార్ వ్యాలిడిటీ? ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ 2 yearsకి ఇస్తున్నాం సార్ లీజ్ అగ్రిమెంట్. ఎవ్రీ 2 yearsకి రెంటల్ ఎన్హాన్స్మెంట్ చేసి మళ్ళీ 2 years రెన్యువల్ చేస్తాం అనమాట. ఒక కస్టమర్ ఒక 2 years ఇచ్చారండి, తర్వాత మళ్ళీ 3rd year వచ్చి అతనే ఉండాలనుకున్నారు అనుకోండి, ఉండొచ్చు. లేదు మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. రెన్యువల్ అయిన ప్రతిసారి మనం మినిమం ఒక 5% అనేది రెంట్ పెంచుతాం. ఓకే, అయితే సార్ ఇప్పుడు రెన్యువల్ 2 yearsకి ఒకసారి అన్నారు కదా, అవును. ఈ రెన్యువల్ అనేది 2 years తర్వాత చేయకుంటే ఎట్లా అన్న ఒక క్వశ్చన్ కూడా అడుగుతారు, Correct. దాని గురించి కూడా సో చెప్పండి. ఆ పాయింట్ అనేది మనం ఫస్ట్ అగ్రిమెంట్ లో మెన్షన్ చేస్తున్నామండి. ఏదైతే ఇనిషియల్ గా అగ్రిమెంట్ ఇస్తున్నామో అందులో మెన్షన్ చేస్తున్నాం. మనం నెక్స్ట్ 2 years కూడా లీజ్ తీసుకుంటాం అనేది మెన్షన్ చేస్తున్నాం. అది కస్టమర్ ఇష్టం, ఇస్తాడా ఇవ్వడా అనేది తన ఇష్టం. ఇస్తే అంటే హ్యాపీగా 2 every years 2 years మాత్రం రెన్యువల్ లో నెక్స్ట్ 2 years కి మేము ఇస్తామని మీరు రెన్యువల్ ఇస్తారు మీరు అగ్రిమెంట్ లో. ఇస్తామా, కస్టమర్ చాయిస్ కావాలా వద్దా అన్నది. అవును. ఓకే, అంటే మీ సైడ్ నుంచి అయితే క్లియర్ అది. క్లియర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు ఇట్లా నడిచింది అనుకోండి, 12వ సంవత్సరం కూడా మీరు ఇస్తారు. 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు వినయ్ గారు, ఒక లైఫ్ టైం అంటే ఒక 20 years 30 years కూడా లీజ్కి ఇవ్వచ్చు కస్టమర్. ఎవ్రీ 2 years అలా రెన్యువల్ చేసుకుంటూ ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక సెకండ్ ఇన్కమ్ లాగా ఎవ్రీ మంత్ వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, అండ్ మనం ఇందులో ఇంకేం చేస్తున్నామంటే ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ఒక 12 days ఫ్రీ అకామిడేషన్ కూడా ఇస్తున్నాం. ఓకే, వాళ్ళు లీజ్కి ఇచ్చినా సరే ఎప్పుడన్నా ఫ్యామిలీతో వచ్చి కానీ ఫ్రెండ్స్తో వచ్చి కానీ ఇందులో స్టే చేయొచ్చు. అయితే సార్ ఇది ఇప్పుడు మనకి ఏ విధంగా రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తారు అన్నది కూడా ఒకసారి చెప్పండి సార్. యాక్చువల్గా చూసుకుంటే మనం ఇక్కడ ఏంటంటే రిసార్ట్ కాన్సెప్ట్లో తీస్తున్నాం సార్. సో ఒక 1 BHK వచ్చేసి బెంగళూరు స్టైల్లో కడుతున్నాము. 165 గజాలలో ఒక 500 SFTలో 1 BHK కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఓకే, సో అది మనం వచ్చేసి ఇప్పుడు సేల్ చేసి 39 lakhs సేల్ చేస్తున్నాము. ఓకే, ఎవ్రీ మంత్ 10,000 రెంటల్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తున్నాము. 39 lakhs 10,000 రెంటల్ అగ్రిమెంట్ ఇస్తారు. అవును. ఓకే, అండ్ 2 BHK వచ్చేసి సేమ్ 165 square yardsలో 750 SFTలో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో అది వచ్చేసి మనం 45 lakhsకి సేల్ చేస్తున్నాం సార్. ఈ 45 lakhsలో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయండి. అంటే విత్ ఎమ్యూనిటీస్, ఫర్నిచరు, ఎలక్ట్రానిక్స్ అన్ని కలిపి ఇస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ ఓన్లీ రిజిస్ట్రేషన్ చార్జెస్ ఒకటే కస్టమర్ పే చేసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు ఈ 49 lakhs కి 20,000 రెంటల్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు 1 BHK 2 BHK చెప్పారో దాని మోడల్ ఫుల్ది మన లాస్ట్ టైం వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది సార్? సార్ 2 BHK వచ్చేసి మనకి బెంగళూరు స్టైల్ కంప్లీట్ అయిపోయింది సార్. విత్ ఇంటీరియర్స్ తో రెడీగా ఉంది, మనం చూడొచ్చు. అంటే మొత్తం ఫర్నిచర్ ఇదంతా ఫిట్టింగ్ అయిపోయిందా సార్? సార్ చూడొచ్చు. ఓకే, అండ్ 1 BHK కూడా రెడీ అయింది, కాకపోతే ఇంకా అందులో ఇంకా ఫర్నిచర్ పెట్టలేదు. అండ్ డూప్లెక్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ స్లాబ్స్ అయిపోయినాయి సార్. అండ్ బ్రిక్ వర్క్ కూడా అయిపోయింది, అది కూడా చూడవచ్చు ఒకసారి మనం. ఓకే, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి, వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇప్పుడు మనం ఓపెన్ ప్లాట్స్ గురించి కూడా తెలుసుకుందాం. సార్ ఇప్పుడు మనకి ఇందులో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అన్నారు కదా, అవును. ఎంత స్క్వేర్ యార్డ్స్ నుంచి ఎంత స్క్వేర్ యార్డ్స్? సో మినిమం సైజ్ వచ్చేసి 165 square yards నుంచి ఉందండి. అండ్ 183 square yards, 200, 250 డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి మనకి. సార్ ఇందులో మనకి 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి బేసిక్ స్టార్ట్ అయింది అన్నారు కదా ప్లాట్ సైజ్. మనకి డైమెన్షన్ ఎంత వస్తుంది సార్? డైమెన్షన్ వచ్చేసి 33x45 ఉంది సార్. మంచి డైమెన్షన్ అది. సార్ ఇప్పుడు మనకి ప్రైసింగ్ కూడా ఇప్పుడే ముందే చెప్పేసండి, ప్లాట్ది ఎంత చెప్తున్నారు సార్? సార్ ప్లాట్ వచ్చేసి మనం 16,000 క్లోడ్ చేస్తున్నాం సార్. విల్లా ప్లాట్స్ కాబట్టి మనకి 16,000 క్లోడ్ చేస్తున్నాం. ఓకే, 16,000 అది ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియబుల్ ఉంటుందా? సో అది మనం వచ్చేసి డిపెండ్ ఆన్ పేమెంట్ మోడ్ మనం మాట్లాడచ్చు కస్టమర్కి. ఓకే సార్, ఇది ఇప్పుడు ముందే ఒకసారి బ్యాంక్ లోన్ గురించి కూడా చెప్పేసండి సార్, తర్వాత రిసార్ట్స్ చూద్దాము. మనకి బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది సార్ మనకి? సార్ బ్యాంక్ లోన్ జనరల్గా మీరు ఏ ప్లాట్ తీసుకున్నా కూడా ప్లాట్స్లలో మనకి 60% 70% వస్తుందండి. బట్ మన దగ్గర మాత్రం 100% వస్తుందండి. ఎందుకంటే ఇది ఫుల్లీ కంప్లీట్ అయిపోయిన వెంచర్ మనం. అంటే స్టార్టింగ్ లో లేము మనం, ఆల్రెడీ రోడ్స్ అన్ని డెవలప్ అయిపోయినాయి, ఎవ్రీథింగ్ ఫైనల్ ఓసీ కూడా వచ్చేసింది మనకి, ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది. ఓకే, సో ఇందులో 100% లోన్ వస్తుంది కస్టమర్ కి. అంటే 0 డౌన్ పేమెంట్ తోటి ప్లాట్ సొంతం చేసుకోవచ్చు అండి. ఎంప్లాయ్ అయి ఉండి వాళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ ఉంటే 100% లోన్ వచ్చేస్తుంది. ఓకే, ఇది ఒక బెటర్ ఆప్షన్ కూడా అనుకోవచ్చు సార్, ఎందుకంటే అందరి దగ్గర డౌన్ పేమెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సార్ ఇది ఇప్పుడు ముందు ఒకసారి ఫైనల్ ఎల్పీ కూడా వచ్చింది అన్నారు కదా, అప్రూవల్స్ గురించి కూడా చెప్పండి సార్. సో అప్రూవల్స్ వచ్చేసి మనకి డిటిసిపి అండ్ రేర్ అప్రూవ్ ప్రాజెక్ట్ సార్. సార్ జనరల్ గా డిటిసిపి ప్రాజెక్టులు ఏమేమి ఉంటాయో మనం అన్ని కాకుండా మనకి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం కూడా చేసామండి. ఇక్కడ చూసుకుంటే మనకి స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా సోలార్ లైట్స్ పెట్టాము. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము సార్. మామూలుగా డిటిసిపిలో అయితే మనకి పైనుంచి వస్తాయి, బట్ అది కూడా మనం అండర్ గ్రౌండ్ ఇచ్చేసాము. అండ్ ఎవ్రీ దానికి మీకు ప్లాట్ కి మీకు వాటర్ కనెక్షన్ ఉంది. సో అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సార్, కస్టమర్స్ కి మనం తీసుకున్నప్పుడే ఈ లేఅవుట్ లో 13.5 acres లో ఒక 5-6 acres మ్యాంగో ట్రీస్ ఉన్నాయి సార్. ఒక 10 years మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. సో మనం ఎక్కడైతే అవసరమో అక్కడ మట్టుకి మనం రోడ్స్ ఎక్కడైతే అవసరమో అక్కడ మట్టుకి తీసాము, మిగతా అన్ని అలానే ఉంచాము. ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆ ప్లాట్ లో ఉన్న మ్యాంగో ట్రీస్ కి వచ్చిన ఈల్డ్ మొత్తం కూడా వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మ్యాంగో ట్రీస్ లలో ప్లాట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా సార్? చాలా తక్కువ సార్, అవి ఉన్నాయి కొన్ని, చాలా తక్కువ. పెద్ద డైమెన్షన్స్ ఉండొచ్చు నాకు తెలిసి. సార్ ఈ లేఅవుట్ లో మనకి కాంబినేషన్ వచ్చింది, ఒకటి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఇల్లు కట్టుకోవాలంటే ఓపెన్ ప్లాట్స్లో వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు.
లేదు మనకి రెంటల్ ఇన్కమ్ కావాలంటేనేమో మీరు రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు. ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్న వాళ్ళకి లేదా ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి ఈ రిసార్ట్స్లకి యాక్సెస్ ఉంటుందా? 100% ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే 185 ప్లాట్లు ఇచ్చామో 185 ప్లాట్లలో మనం రిసార్ట్ కట్టేది ఒక 40 విల్లాసే అనుకుంటున్నాం. రిమైనింగ్ అన్ని కూడా ఇండిపెండెంట్ ప్లాట్సే ఉన్నాయి. సో ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఉన్నాడు, ఇప్పుడు తీసుకున్నాడు ప్లాట్, ఒక 2 years తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని కూడా అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇందులో మనకి ఫెసిలిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు సార్ ఈ లేఅవుట్లో? సార్ మనకి ఎమ్యూనిటీస్ చూసుకుంటే మనకి మేజర్ రోడ్స్ అన్ని కూడా 33 feet రోడ్స్ ఇచ్చాం సార్. ఓకే, మెయిన్ రోడ్ ఒకటి వచ్చేసి మనం 40 feet రోడ్ ఇచ్చాము. అండ్ ఇది కాకుండా 3 parks ఉన్నాయి సార్ మనకి మేజర్గా. ఓకే, ఫస్ట్ పార్క్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ లో ఉంటుంది. ఓకే, సో ఈ ఫస్ట్ పార్క్ లో వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ వస్తుంది సార్, రైన్ డాన్స్ వస్తుంది. ఓకే, అండ్ సెకండ్ పార్క్ లో వచ్చేసి మనకి శాండ్ వాలీబాల్ ఒకటి వస్తుంది సార్. అండ్ థర్డ్ పార్క్ లో వచ్చేసి మనకి ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ హాల్ ఇస్తున్నాం సార్. అండ్ ఇంకా కొన్ని ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి. ఓకే, ఇవన్నీ కూడా సార్ ఒక రిసార్ట్స్లలో ప్లానింగ్ చేయడం అనేది ఒక భిన్నమైన ఆలోచన. దీంట్లో కాంబినేషన్ రావడం అనేది కూడా చాలా బాగా కాన్సెప్ట్ సార్ ఇది. దట్టు ఏంటంటే ఈ 100 feet రోడ్కి, రైల్వేకి కనెక్టివిటీకి, బస్ స్టాండ్ కనెక్టివిటీకి దగ్గర ఉండడం కూడా ఈ ప్రాజెక్ట్ ఒక మేజర్ అడ్వాంటేజ్ కూడా అనుకోవచ్చు. సార్ ఇప్పుడు మనకి ఇందులో రిసార్ట్స్ అన్నారు కదా, మనకి అది ఎంత సేఫ్టీ కట్టిండ్రు ఏంటిదన్నా ఒకసారి 1 BHK 2 BHK కూడా చూసుకుందాం. చూద్దాం సార్, మనం లైవ్ చూసి మాట్లాడు. ఇక్కడ ఇప్పుడు మనకు కనబడేది ఏం స్కూల్ సార్ ఇది? సార్ ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ స్కూల్ సార్, జ్యోతిరావు పూలే అని గవర్నమెంట్ స్కూల్. ఇందులో ఒక 500 members బాయ్స్ హాస్టల్ అనమాట, డే అండ్ రెసిడెన్షియల్ ఓకే స్కూల్. అలాగే అండి, ఇక్కడ మనం చూస్తుండొచ్చు అక్కడ అవతల ట్యాంక్ కనిపిస్తుంది చూడండి, అక్కడి నుంచి మనకి హౌసెస్ అయితే ఉంటాయి. ఈ ఆలేరు కానీ ఈ జనగం కానీ ఎవరైనా ప్లాట్స్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఈ లేఅవుట్ సూటబుల్ లేఅవుట్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకు అన్ని ఫెసిలిటీస్ కూడా జస్ట్ మనకు ఒక 1 kilometer డిస్టెన్స్లో వెళ్తేనే మనకు ఆలేరులో అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సార్ ఇప్పుడు మనకి ఈ కాటేజ్ దగ్గరకు వచ్చాం కదా, ఈ కాటేజ్ యొక్క వివరాలు కూడా చెప్పండి సార్ మనకి. సార్ ఇది మనం 165 square yards లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. సో బెంగళూరు స్టైల్లో చేస్తున్నాము. అండ్ ఇది ఇప్పుడు మనకి ఉండేది ఇది మోడల్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం సార్, తర్వాత స్క్వేర్ యార్డ్స్ కానీ ఇవన్నీ తెలుసు. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, ప్రాజెక్ట్ వచ్చేసి మనకి పాత హైవేకి ఉంటుంది 100 feet రోడ్కి. ఇక్కడ నుంచి మనకి బైపాస్ రోడ్ కూడా కనిపిస్తుంది చూడొచ్చండి, ఆ రాక్వుడ్స్ బోర్డు కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి మనకి బైపాస్. అలాగంటే ఇప్పుడు మనం కాటేజ్ దగ్గర ఉన్నాం కదా, ఇప్పుడు ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వచ్చింది ఏందన్న డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. సార్ ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు సార్? సార్ ఇది మనకి 165 గజాలలో మనం 750 SFTలో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 750 SFTలో బెంగళూరు స్టైల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 2 BHK. ఇది 2 BHK. అవును. అయితే సార్ ఇది ఇప్పుడు మనకి 2 BHK అన్నారు కదా, దీని రెంటల్ ఇన్కమ్ ఎంత అన్నారు ఒకసారి? సార్ ఇందులో వచ్చేసి మనం 20,000 రెంటల్ పే చేస్తున్నాం సార్. సో మనం విత్ ఇంటీరియర్స్తో సహా ఫర్నిచర్ ఇంటీరియర్స్ అన్ని కలిపి 45 lakhsకి సేల్ చేస్తున్నాం. అన్ని ఇంటీరియర్స్ అన్ని కలిపి ఒకసారి ఇంటీరియర్స్ కూడా చూసుకుందాం సార్. ఓకే. ఇప్పుడు బెంగళూరు స్టైల్ అన్నారు కదా సార్, అంటే మనకి ఇదంతా కూడా బెంగళూరు స్టైల్లో ఉంటుందా? ఇట్లా ఇంటర్లాకింగ్ అండి, పెంక్స్ అన్ని కూడా మనకి పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది. ఓకే. అండ్ వెదర్ కూడా మనకి ఆపోజిట్ క్లైమేట్ ఉంటుంది. ఓకే, క్లైమాటిక్ కండిషన్స్ ని బట్టి మనకి రూమ్ టెంపరేచర్ అనేది చేంజ్ ఉంటుంది. అవుతుంది. అలాగే అండి మనం చూసుకోవచ్చు ఒకసారి డిజైన్స్ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది, ఒకసారి పెంకు కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 2 BHK మోడల్ విల్లా కూడా చూసుకుంటున్నాం కదండి, ఇప్పుడు ఒకసారి హాల్ కూడా చూసుకోవచ్చు. సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు మనకి ఏవైతే అప్లయన్సెస్ కనబడతాయి అవన్నీ కూడా ఇంక్లూడెడ్ అని. ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్ కానీ ఇదంతా కూడా ఇంక్లూడెడేనా సార్? అవునండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి ఒక మినీ కిచెన్ సెటప్ అన్నది కూడా ఇవ్వడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే, అలాగని మనకి ఈశాన్య చూసుకున్నట్టయితే డైనింగ్ ఏరియా. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ కదా సార్. ఇది నైరుతిలో మనకు ఒక బెడ్రూమ్ వచ్చిందండి, అది కూడా ఒకసారి చూసుకుందాము. ముందుగా వస్తే బెడ్రూమ్ చూసే ముందు ఇక్కడ మనకి టీవీ యూనిట్ కూడా వస్తుంది. సార్ ఇది మనకి టీవీ ఫిట్టింగ్ కూడా చేసి ఇచ్చేస్తాం. ఎన్ని టీవీ యూనిట్స్ వస్తాయి సార్ ఇందులో? ఇందులో ఒకటి వస్తుంది సార్. ఇందులో ఒకటి వస్తుంది. బెడ్రూమ్లలో కూడా వస్తుందా? బెడ్రూమ్లో రావట్లేదు సార్, డూప్లెక్స్లో 2 వస్తున్నాయి. డూప్లెక్స్లో 2 వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇందులో నుంచి ఒకసారి బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది నైరుతిలో ఉంటుందండి, చూసుకోవచ్చు మనకి డబుల్ కాట్ మంచం వేసుకున్నా కూడా మంచి స్పేస్ అయితే ఉంది. అలాగే ఒకసారి పైన కూడా చూసుకోవచ్చు ఈ టైల్స్ యొక్క డిజైన్స్ ఇదంతా కూడా. అలాగే వెంటిలేషన్ పరంగా విండో, స్టోరేజ్ గురించి కూడా మనకి కబోర్డ్స్, ఇటువైపు కూడా మనకి కావాలనుకున్నట్టయితే టీ యూనిట్ గురించి ప్రొవిజన్ అయితే కేటాయించడం జరిగింది. ఇందులోనే మనకి ఏసీ యూనిట్ కూడా వచ్చిందండి, ఇదంతా కూడా ఇంక్లూడెడ్ అయి ఉంటుంది. అలాగే వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. మనకి వెస్ట్రన్ కబోర్డ్స్ రావడం జరిగింది, కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్, పైన వచ్చేసి గీజర్ ఫిట్టింగ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాష్రూమ్ కూడా చూసుకున్నాం కదండి, మళ్ళీ ఒకసారి కూడా మొత్తం కూడా చూసుకుందాం రూమ్ మొత్తం. ఇది మనకి 2 BHK అన్నాం కదండి, ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. ఇది కాటేజ్ అయినప్పటికీ మనకి 100% వాస్తుని దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే ఇటువైపు చూసుకోవచ్చు మనకి 4-seater డైనింగ్ టేబుల్ అయితే వేసుకున్న కూడా మంచి వాకింగ్ స్పేస్ కూడా ఉంది. తూర్పు ఈశాన్యంలో మనకి డోర్ వచ్చిందండి, అది వచ్చేసి తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. అలాగే మనకి తూర్పు వైపు విండో కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి.
2 బెడ్రూమ్స్ కూడా మనకి ఇండివిజువల్గా మనకి సపరేట్గా వాష్రూమ్స్ అయితే వచ్చిందండి. ఇందులో చూసుకోవచ్చు 5/6 మంచం వేసుకున్న కూడా మనకి మంచి వాకింగ్ స్పేస్ అయితే ఉంది. అలాగే ఒకసారి పైన కూడా చూసుకుందాము. ఇటువైపు మనకు స్టోరేజ్, అలాగే ఏసీ యూనిట్, వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఈ వాష్రూమ్ కూడా చూసుకుందాము. ఇది కూడా మనకి వెస్టర్న్ స్టైల్లో యాంటీ స్కిడ్ టైల్స్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 750 SFTలో కన్స్ట్రక్షన్ చేశారండి. 165 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి 45 lakhs చెప్తున్నారండి. దీనికి రెంటల్ ఇన్కమ్ వచ్చేసి ఎవ్రీ మంత్ కూడా మనకి 20,000 రెంటల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. మిగతా ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా తెలుసుకుందాం పదండి. సార్ ఇది ఇప్పుడు మనము 2 BHK చూసినాం కదా, ఇది 2 BHK మనకి 1 BHK అన్నారు కదా, అవునండి. 1 BHK ఎంత సేఫ్టీలో వస్తుంది సార్? సో 1 BHK వచ్చేసి స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి సేమ్ అండి, 165 స్క్వేర్ యార్డ్స్ లోనే చేస్తున్నాము. బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి 500 SFT లో ఉంటుంది. ఓకే, ఇది 750 వచ్చింది, అది 500 వస్తుంది. అందులో ఒక బెడ్రూమ్ దక్కుతుంది, సేమ్ ఇలానే ఉంటుంది, ఒక బెడ్రూమ్ దక్కుతుంది. ఒక బెడ్రూమ్ ఒకటి ఉండదు, అవును. మిగతా అన్ని కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అంటే ఫ్రిడ్జ్ కానీ ఏసీ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కార్డ్స్ తో సహా. సార్ ఇప్పుడు మీరు ఏదైతే ప్రైస్ చెప్పారో 45 lakhs, దీంట్లో ఇంక్లూడెడ్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అవునండి. మిగతా ఏ అడిషనల్ పేమెంట్ లేదు. అడిషనల్ ఏమి ఉండదండి, ఓన్లీ రిజిస్ట్రేషన్ చార్జెస్ ఒకటే కస్టమర్ పే చేస్తారు అంతే. సార్ ఇది ఇప్పుడు మనకి 45 lakhs చెప్తున్నారు కదా, ఇది ఫిక్స్డ్ నెగోషియబుల్ ఉంటుంది? ఇది ఫిక్స్డ్ ప్రైస్ సార్, ఎందుకంటే విత్ ఇంటీరియర్ తో సహా ఇస్తున్నాం కాబట్టి మనకి ఇది ఫిక్స్డ్ ప్రైస్. ఓకే సార్, ఇప్పుడు మనకి 1 BHK ఎంత చెప్తున్నారు సార్ ప్రైస్? సో 1 BHK వచ్చేసి మనం 39 lakhs కోట్ చేస్తున్నాం సార్. దానికి 10,000 రెంటల్ ప్రొవైడ్ చేస్తున్నాం. అది 165 స్క్వేర్ యార్డ్స్. ఓకే. అండ్ ఈ రెండు కాకుండా డూప్లెక్స్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి అక్కడ కనిపించేది డూప్లెక్స్ హౌస్. సో అది వచ్చేసి మనకి 165 స్క్వేర్ యార్డ్స్ లో 1250 SFTలో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఓకే, దాని రెంటల్ ఇన్కమ్ ఎంత సార్? దానికి 30,000 రెంట్ పే చేస్తున్నాం సార్. ఓకే. మనం కోట్ చేసేది 65 lakhs, దానికి రెంట్ వచ్చేసి 30,000 పర్ మంత్ పే చేస్తున్నాం సార్. ఓకే సార్, ఇది ఇప్పుడు మనకి రెంటల్ వస్తుంది అన్నారు కదా, అది ఎప్పుడు వస్తుంది సార్ మనకి? సో కస్టమర్ పేమెంట్ 100% పేమెంట్ చేసిన నెక్స్ట్ డే నుంచే మనకి రెంటల్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 తారీఖు పేమెంట్ చేశారనుకోండి కస్టమర్, 20 నుంచి 30 వరకు ఆ 10 days రెంట్ కూడా నెక్స్ట్ మంత్ లో పడిపోతుంది. సార్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను సార్, ఇక్కడ ఏముందని చెప్పి రెంటల్ ఇన్కమ్ వస్తుందని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందనేది నాకు తెలుసు, తెలియని వారి గురించి కూడా చెప్పండి సార్. ఇక్కడ రెంటల్ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేస్తారు మీరు? సార్ రెంటల్ ఇన్కమ్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే యాదాద్రి టెంపుల్ వచ్చేసి మనకి ఒక 15 minutes లో మనం రీచ్ కావచ్చు. సో ఎవ్రీ వీకెండ్ చూసుకుంటే మనకి 80,000 మెంబర్స్ విజిట్ అవుతున్నారు. వీక్ డేస్లో అయితేనేమో మనకి ఒక 40,000-50,000 మెంబర్స్ కూడా విజిట్ అవుతున్నారు. సో ఇక్కడ ఈ ఎక్కువ టెంపులే కాకుండా మనకి స్వర్ణగిరి టెంపుల్ ఉంది, కొంచెం ముందుకు వెళ్తే జైన్ టెంపుల్ ఉంది. ఈ చుట్టుపక్కల అన్ని టెంపుల్స్ చూసే వాళ్ళకి ఈ సరౌండింగ్స్ లో మనకి రిసార్ట్స్ ఏం లేవు సార్. మనకి రిసార్ట్స్ అన్ని కూడా మనకి అటు మనకి గండిపేట సైడ్ అటు సైడే ఉన్నాయి. సో ఈ వరంగల్ రూట్ లో మనం ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు రిసార్ట్స్ అనేది. సో ఎవరన్నా వచ్చి స్టే చేయాలనుకున్నప్పుడు ఇక్కడ స్టే చేసి ఇవన్నీ కూడా చూసుకుని వెళ్ళచ్చు సార్. 1-2 days స్టే చేసి చూసుకుని వెళ్ళచ్చు. సో ఆ ఉద్దేశంతోనే మనం ఇక్కడ రిసార్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అండ్ మనకి ఓన్లీ ఒక 8 days మనకి ఆక్యుపెన్సీ ఉన్నా కూడా మనం ఇచ్చే రెంట్ హ్యాపీగా ఇవ్వచ్చు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం విల్లా తీసుకున్నాం అనుకోండి, విల్లాకి మనం ఒక 10,000 చార్జ్ చేస్తాం సార్. సో మనకు ఒక 4 weekends మీరు 10,000 చార్జ్ చేస్తాం. ఓకే. అంటే మనకు 4 weekends చూసుకున్నా కూడా ఒక 8 days అంటే ఒక 80,000 జనరేట్ అవుతుంది. మనం ఇచ్చేది ఒక 30,000 ఇస్తాం. రిమైనింగ్ అన్ని మెయింటెనెన్స్ ఇవన్నీ పోయినా కూడా కంపెనీకి కూడా ప్రాఫిటే ఉంటుంది. ఓకే. సో మనం ఎలా ప్లాన్ చేస్తామంటే ఒక 8 days ఆక్యుపెన్సీ ఉన్నా చాలా అంటే ప్లాన్ చేస్తాం. 100% ఆక్యుపెన్సీ అవసరం లేదు మనకి, ఒక 8 days ఆక్యుపెన్సీ ఉన్నా సరిపోతుంది. అయితే సార్ ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ కానీ ఇదంతా కూడా మీరే చూస్తారు, నో ఎక్స్ట్రా వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ ఏమి ఉండదు? నో హిడెన్ చార్జెస్ సార్. మెయింటెనెన్స్ మొత్తం కూడా కంపెనీ చూసుకుంటుంది. మనం కస్టమర్కి ఏదైతే కమిట్ చేయామో రెంట్ ఎవ్రీ మంత్ వాళ్ళ అకౌంట్ లో 10th లోపల పడిపోతుంది. ఓకే. సో దెర్ ఇస్ నో మెయింటెనెన్స్ చార్జెస్, 0%. ఓకే, అంటే 1 time ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎవ్రీ మంత్ కూడా రెంటల్ ఇన్కమ్ అయితే వచ్చేస్తుంది. అవును సార్. సార్ ఇది ఎవరైతే రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారో, లేదంటే కనుక సెకండ్ ఇన్కమ్ గురించి ఆలోచించేటోళ్ళు, ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఎవ్రీ మంత్ కూడా మనకు ఒక రెంటల్ ఇన్కమ్ కావాలనుకునేటోళ్ళకి ఇది బెటర్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. 100%. సార్ ఇప్పుడు మనకి ప్లాట్ మీద 100% బ్యాంక్ లోన్ వస్తుంది. అవునండి. ఒకవేళ ఇట్లా కాటేజెస్ కావాలన్నా లేకుంటే అట్లా డూప్లెక్స్ కావాలన్నా కూడా వాళ్ళకి ఎంత వరకు లోన్ రావచ్చు? 70% వరకు లోన్ వస్తుంది సార్ కన్స్ట్రక్షన్. అదేంది సార్, జనరల్గా అయితే ప్లాట్ల మీద 70%, 60% వస్తుంది. ఇక్కడ మీరు ప్లాట్లో 100% అని చెప్తున్నారు, దీనికి వచ్చి 70% చెప్తున్నారు. రీజన్ ఏముంది చెప్పండి సార్? ఆ ప్లాట్ వచ్చేసి మనకి జనరల్గా ఇక్కడ ప్లాటింగ్ వేరే తీసుకుంటే మనం స్టార్టింగ్ లో ఉన్న వాటికి ఏంటంటే బ్యాంక్స్ 60%, 50% లోన్స్ ఇస్తాయండి. అవును. బట్ ఇది లేఅవుట్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఫైనల్ అప్రూవల్స్ వచ్చాయి కాబట్టి బ్యాంక్ వాళ్ళు వచ్చి చూసుకొని ఇక్కడ ఉన్న వాల్యూ ప్రకారం వాళ్ళు 100% లోన్ ఇస్తున్నారు. కన్స్ట్రక్షన్ ఇస్ డిఫరెంట్ కదా సార్. కన్స్ట్రక్షన్ ఏంటంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ పర్ ఎస్ఎఫ్టీకి ఎంత పడుతుందని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో దానివల్ల మనకి 70-75% కన్స్ట్రక్షన్ కి ఇస్తున్నారు. ప్రొఫైల్ బాగుంది, 100% ఇస్తుంది. ప్రొఫైల్ బాగుంది అనుకో, 80% వరకు 80% వరకు వస్తుంది. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మనకి ఓపెన్ ప్లాట్స్లలో మనకి అన్ని ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారు. లైక్ మనకి ఎలక్ట్రిసిటీ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మనకి గ్రాసరీ స్టోర్స్ కానీ ఇవన్నీ స్కూల్స్ గురించి కూడా చెప్పండి సార్ నాకు. సార్ ఇక్కడ నుంచి మనకి ఆలయ చూసుకుంటే చాలా దగ్గరలో ఉంది సార్, జస్ట్ 1 kilometer ఉంది.
గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి మనకి. అండ్ మనకి ఎలాగో మన మున్సిపాలిటీ కాబట్టి ఎవ్రీ వీక్ మీకు వెజిటబుల్స్ కూడా ఇక్కడ దొరికిపోతాయి మనకి. ఓకే, ఆలేరు మున్సిపాలిటీ ఇది మనకి. స్కూల్స్ గురించి సార్? ఆలయంలో మనకి స్కూల్స్ కూడా ఉన్నాయి సార్ మనకి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ సార్, ఇది మనం అసలు లేఅవుట్ లోనే ఉంది మనకి. ఇంకా ప్రైవేట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. మీరు పర్సనల్ కూడా విజిట్ కావాలనుకున్నట్టయితే సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వారు మాత్రం ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ది బెస్ట్ కనెక్టివిటీస్ ఉన్నాయండి. జస్ట్ మనకి ఆలేరు బస్ స్టాండ్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. రైల్వే స్టేషన్ కూడా మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే అండి, మేజర్గా చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు మనకి పాత వరంగల్ హైవే రోడ్ ఉందో 100 ఫీట్ రోడ్, అది మన ప్రాజెక్ట్ ముందు నుంచే ఉంటుంది. ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, సరౌండింగ్లో మొత్తం కూడా మనకి హౌసెస్ ఉంటాయండి. మనకి ఆలర్ టౌన్ కూడా దగ్గర ఉంది కాబట్టి ఎలాంటి గ్రాసరీ స్టోర్స్ కావాలన్నా కూడా మనకి అతి సమీపంలోనే ఉంటుంది. ఎట్ ప్రజెంట్ కూడా మీరు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అలాగండి, ఇందులో మనం చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ప్లాట్స్ మీద 16,000 ప్రైస్ చెప్తున్నారో అది ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. దట్టు ఏంటంటే అండి, 100% వరకు మనకి బ్యాంక్ లోన్ అన్నది కూడా ప్లాట్స్ మీద రావడం జరుగుతుంది. ఈ లేఅవుట్కి చూసుకున్నట్టయితే ఫైనల్ ఎల్పీ నెంబర్ రావడం జరిగింది కాబట్టి టైటిల్ పరంగా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగండి, ఇందులో మనకి సెకండ్ ఇన్కమ్ గురించి ఆలోచించే వారికి 100% ఇది ఒక బెటర్ లేఅవుట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.